4వ అధ్యాయం 19-20 వచనాలు. 4వ అధ్యాయం 19-20 వచనాలు నాతో కలిసి చెప్పండి. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని, పని మిక్కిలి గొప్పది. మనము గోడ మీద ఒకరికొకరము చాలా ఎడముగా ఉన్నాము గనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరికి రండి. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. 2 చేతులెత్తి చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. నెహెమ్యా గ్రంథం అంతటికి కీవర్డ్ ఈ మాట. నెహెమ్యా గ్రంథానికే కాదు, ఆధ్యాత్మిక జీవితంలో కట్టబడే ప్రతి వ్యక్తికి యేసు నాకు కావాలి, ఆ యేసు కొరకు నేను బ్రతకాలి, భక్తి జీవితంలో నేను కట్టబడాలి అని ఆరాటపడి ఆశపడే ప్రతి వ్యక్తి జీవితానికి ఈ మాట కీవర్డ్. ఈ వాక్యాన్ని పట్టుకొని నువ్వు బ్రతకగలిగితే ఎప్పటికీ ఎన్నటికీ నువ్వు కట్టబడుతూనే ఉంటావు, దేవుని సన్నిధిలో సాగబడుతూనే ఉంటావు. అయ్యా, నెహెమ్యా గ్రంథం అంతటికి కీవర్డ్ అని అన్నారు కదా, ఏంటి వచనంలో ఉన్న ప్రత్యేకత? నెహెమ్యా గ్రంథకర్త అంటాడు, ప్రధానులారా రండి పని పూనుకుందాం, అధిపతులారా సాధారణమైన వ్యక్తులారా మనం తలపెట్టిన ఈ పని బహు గొప్పది. మనం గోడల మీద నిలబడి కడతా ఉన్నాం, కాకపోతే మన మధ్యలో ఒకరికొకరికి చాలా దూరం ఉంది. అందరం కలిసి దగ్గరకు వద్దాం. బాకానాదం వినబడినప్పుడల్లా మీరందరూ కూడి నా దగ్గరికి రండి. మనం అలా కలిసి పని చేస్తే మన దేవుడు మన పక్షమున యుద్ధం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. భక్తుడు ఈ స్థలంలో మాట్లాడుతూ ఇలా అంటాడు, నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి, మన దేవుడు. ఎవరి దేవుడు? నా దేవుడు అనలా, మీ దేవుడు అనలా. ఏమన్నాడు? మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయును. ఆమేన్. ఎవరి దేవుడు ఈ దేవుడు? అవును, ఈయన మన దేవుడు. నేనంట, మన దేవుడు మన పక్షాన యుద్ధం చేయకపోతే ఇంకెవరి పక్షాన యుద్ధం చేస్తాడు? నీవు ఆయన నమ్ముకొని వచ్చావు కదా. యేసు ప్రభువే నాకు ఆశ్రయం, ఆయన తప్ప నా బ్రతుకులో మరొక ఆశ్రయం నాకు లేదు. లోకంలో ఎన్ని తిరస్కారాలు నీకు ఎదురైనా నిజదేవుని నమ్ముకున్నందుకు లోకం నిన్ను చిన్నచూపు చూసి దూషణకరమైన మాటలు మాట్లాడుతున్నా, యేసే నాకు కావాలి. కులం నన్ను వెలివేసిన, సమాజం చిన్నచూపు చూసిన, వీడు తక్కువ కులపు దేవుణ్ణి నమ్ముకున్నాడు అని ఒక అమాయకత్వపు నింద నా మీద వేసిన, చావైనా బ్రతుకైనా యేసే నాకు కావాలని యేసు కొరకు తెగించి వచ్చావు కదా. నేనంట, ఆయన కొరకు తెగించి వచ్చిన నీ బ్రతుకులో నీ పక్షాన యుద్ధం చేయకపోతే ఇంకెవరి పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు? నీ పక్షాన పోరాడకపోతే ఇంకెవరి పక్షాన నీ పక్షాన పోరాడకపోతే ఇంకెవరి పక్షాన పోరాడతాడు? నిన్ను గెలిపించకపోతే ఇంకెవరిని గెలిపిస్తాడు? కూర్చున్నా లేచినా, త్రోవను వెళ్తున్నా, జీవితంలో ఎన్ని పోరాటాలు ఎదురైనా, అది ఆర్థిక పోరాటమో, అనారోగ్య పోరాటమో, ఆత్మీయ పోరాటమో, కుటుంబంలో నెమ్మది లేని పోరాటమో, ఏ పోరాటంతో నువ్వు వచ్చావో నాకు తెలియదు, కానీ గుండెల్లో ఈ మాట స్థిరపరచుకో, నా దేవుడు నా పక్షమున, మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయును గనుక మనం ఎన్నటికీ ఓడిపోము. ప్రైజ్ ది లార్డ్. అవును, మన దేవుడు ఎవరి పక్షాన యుద్ధం చేస్తాడు? శత్రు పక్షాన. మన దేవుడు విరోధి పక్షాన యుద్ధం చేస్తాడా? ఇప్పుడు భారతదేశపు సైనికుడు ఉన్నాడు, పాకిస్తాన్కి మన భారతదేశానికి యుద్ధం వచ్చిందనుకోండి, భారతదేశ సైనికుడు ఏ దేశం పక్షాన యుద్ధం చేస్తాడు? నేనంట, ఒక సైనికుడికే అంత నీతి ఉంటే సైన్యములకు అధిపతి యెహోవా ఇంకెంత నీతి కలిగిన వాడు కదా. భారతదేశంలో క్రికెట్ అభ్యాసం చేసిన ఒక క్రికెట్ పోటీ వచ్చిందనుకోండి,
ఏ దేశం పక్షాన ఆట ఆడతాడు? భారతదేశపు ఆటగాడు భారతదేశ పక్షాన ఆట ఆడతాడు. భారతదేశ సైనికుడు భారతదేశం సైన్యం పక్షాన పోరాడటం ప్రారంభిస్తాడు. ఈ దేశస్థుడు ఈ దేశ పక్షాన ఎలా యుద్ధం చేస్తాడో, నీ దేవుడు జీవిత రంగంలో ఎదురయ్యే ప్రతి పోరాటంలో నీ పక్షాన నిలవబడి ఆయన యుద్ధం చేసి అపవాదికి అపజయం, నీకు జయాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. ఒకవేళ మీరు అనొచ్చు, అన్నయ్య ఆ మధ్య భారతదేశపు సైనికుల్లో ఒక ఆయన భారతదేశానికి చెందిన రహస్య కాగితాలన్నీ పలానా శత్రు దేశానికి పంపించి ఆ దేశ పక్షాన పరోక్షంగా యుద్ధం చేసాడట కదా. ఆ సైనికులు నమ్మదగిన వారు కాదేమో. నీవు నమ్మిన నీ దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఎంత నమ్మదగినవాడు? పెద్దగా చెప్పాలి. ఇంత 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 ఎంత 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 నువ్వు కొలవలేనంత నమ్మదగినవాడు. అందుకనే కూర్చున్న లేచిన ఈ భక్తి జీవితం నేను చేయలేను అని అనుకోకు. ఈ పరిశుద్ధ జీవితం జీవించడం నా వల్ల కాదు అని అనుకోకు. అయ్యో ఈ పాపలోకంలో పవిత్రంగా బ్రతకటం నా వల్ల కాదు అని అనుకోకు. ఈ ఘనమైన దేవుని సేవ చేయటం నా వల్ల కాదు అని అనుకోకు. నువ్వు కాదు సేవ చేసేది, నీ దేవుడు నీ చేత సేవ చేయిస్తాడు. నీవు కాదు యుద్ధం చేసేది, నీ పక్షాన దేవుడే నిలవబడి ఆయన యుద్ధం చేయటం ప్రారంభిస్తాడు. కూర్చున్నా లేచిన మన దేవుడు, పెద్దగా చెప్పండి రా తల్లి, మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయును గనుక మనం ఎన్నటికీ ఓడిపోము. ఎప్పుడైనా భర్త నిరాశతో నిస్పృహతతో ఇక మనం గెలవలేమేమో, మన బ్రతుకులో జయమనేది సుదూర తీరాలకు వెళ్ళిపోయిందేమో, విజయంతో దేవుని సన్నిధిలో నిలవబడటం తూర్పు నుండి పడమటికి ఎంత దూరమో విజయం మనకంత దూరం అయిపోయింది అని కృంగిని స్థితిలో ఒకవేళ నీ భర్తే ఉంటే, ఒకవేళ నీ భార్య ఉంటే, ఒకవేళ నీ కడుపున పుట్టిన బిడ్డలే, ఈ చదువుల్లో నేను గెలవలేం, ఈ పవిత్రమైన జీవితంలో మేము గెలవలేం, ఓడిపోయాము అని కృంగిని స్థితిలో వాళ్ళు ఉంటే, అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ట్యాబ్లెట్ ఏంటి ఆ ట్యాబ్లెట్ అన్ను వాళ్ళతో, మన దేవుడు మన పక్షమున, రే నాన్న ఏడవకరా, అయ్యా కృంగిపోకు, అమ్మా దిగులు పడకో, వేదనతో కూర్చోకు, మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయును గనుక అపవాది ఓడిపోతాడు, ఆయన పిల్లలైన మనం గెలుస్తాం. ఎందుకు? ఈయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. నేను ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం ఈ అద్భుతమైన కథ విన్నా. సండే స్కూల్లో టీచర్ గారు పాఠం చెప్తా, యెహోవాకు అసాధ్యమైన కార్యం ఏదైనా కలదా అని అంటే కింద కూర్చున్న పిల్లలంతా అన్నారట, లేదు సార్, మన దేవుడైన యెహోవాకు అసాధ్యమైన కార్యం ఏది లేదు, ఆయన ఏదైనా చేయగలడు. కథ మొత్తం ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు, యెహోవాకు అసాధ్యమైన కార్యం ఏది లేదు అని అంటూ ఉంటే ఒక పిల్లోడు లేచి అన్నాడట, మేడం మన దేవునికి శాతగాని రెండు ఉన్నాయి మేడం, యెహోవాకు అసాధ్యమైన కార్యం ఏది లేదని మీరంటారు, నేననే మాట ఏంటంటే మన దేవునికి చేతగానివి రెండు ఉన్నాయి. ఆ మాట అంటంతో టీచర్ గారికి బీపీ 190కి పోయిందంట. దేవునికి అసాధ్యమైందా? ఏంటో చెప్పు. ఆ పిల్లోడు లేచి అంటాడట, మేడం నంబర్ 1 మన దేవునికి పాపం చేయటం చేత కాదు మేడం అన్నాడట. వీడు చెప్పింది కూడా కరెక్టే కదా. రెండోది ఏంటో చెప్పరా అంటే, ఆయన నమ్మిన బిడ్డలను ఏనాడు చేయి విడవటం దేవునికి చేత కాదు. నీ శరణాగతున్నయ్యా, నేను నమ్ముకొని బ్రతుకుతున్నా, నువ్వు తప్ప నాకు ఇంకో దిక్కు లేదు, నీ మీద ఆధారపడి జీవిస్తున్నా అయ్యా. నాలాంటి భక్తులు నీకు కోట్ల కొలదున్నారేమో, కానీ నాకు మాత్రం నీ ఒక్కడివే దేవుడు. నా మాట మీకు అర్థమైందా? నాలాంటి భక్తులు, నేను కాకపోతే ఇంకొకడు నీకు దొరుకుతాడేమో. ఒకవేళ నేను కాదని వెళ్ళిపోయినా నాలాంటి వాళ్ళు కోట్ల మంది నీకు దొరుకుతారేమో. నా బ్రతుకులో నాకు మాత్రం నీ ఒక్కడివే నాకు దేవుడు అయ్యా. నిన్ను నమ్ముకొని నేను బ్రతుకుతున్నానయ్యా.
నీ పాదాలు నేను విడిచిపెట్టనయ్యా అని ఆయన పాదాలు పట్టుకొని బ్రతుకు. అమ్మ నిన్ను విడిచిపెట్టిందేమో, నాన్న నిన్ను విడిచిపెట్టాడేమో, తోబుట్టువులు నిన్ను విడిచిపెట్టారేమో, నమ్మిన వాళ్ళే నట్టేట ముంచి అనాథలాగా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో. నీవు నమ్మిన నీ దేవుడు జీవితంలో నిన్నెన్నడూ విడవని దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దావీదు భక్తుడు అంటాడు, ఈ దేవుడు సదాకాలమునకు దేవుడని ఓ మాట అంటాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఎప్పటి వరకు? అది దావీదుకి ఇచ్చిన ప్రత్యక్షత. నేను కొత్త కీర్తన రాశా ఈ మధ్య, తెలుసా? నేనేమని అంటాను తెలుసా? ఈ దేవుడు మరణం తర్వాత కూడా నడిపిస్తాడు. మరణం వరకు నడిపించేవాడు మాత్రమే కాదు, మరణం తర్వాత కూడా ఈ దేవుడు నడిపిస్తాడు. ఏ పోరాటంతో నువ్వు వచ్చినా, ఏ పోరాటంతో నువ్వు కూర్చున్నా, ఏ శ్రమల బంధకాల్లో చిక్కబడి ఈరోజు ఆరాధనకు వచ్చిన గుండెల్లో నుండి మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయును గనుక మనం ఓడిపోము. అయితే దైవజనమ, మన దేవుడు మన పక్షాన యుద్ధం చేయాలంటే మీరైనా నేనైనా చేయాల్సిన 3 దివ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి. దేవుడు మన పక్షాన యుద్ధం చేయాలంటే ఈ 3 కార్యక్రమాలు చేయి. జీవితంలో ఓటమి అనేది ఎరుగకుండా, ఒకవేళ ఓడిపోయే పరిస్థితి వచ్చినా ఆ ఓటమిని, అపజయాన్ని కూడా దేవుడు జయంగా మార్చును గాక. ఏంటి మనం చేయాల్సింది? ఇంకోసారి ఆ వచనం చూద్దాం, చూడండి. 19:20 నాతో కలిసి. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని, పని మిక్కిలి గొప్పది, పని మిక్కిలి గొప్పది. ఇంకోసారి చెప్పండి, పని. ఇంతకీ వాళ్ళు చేస్తున్న పని ఏంటో? వాళ్ళు చేస్తున్న పని ఏంటో? పడిపోయిన ప్రాకారాలను, పడిపోయిన గోడలను తిరిగి కట్టడం ప్రారంభించారు. దైవజనమ, ఈ సృష్టిలో పనులన్నిటిలో గొప్ప పని ఏంటో తెలుసా? పడిపోయిన నీ కుటుంబాన్ని తిరిగి కట్టుకోవటానికి మించిన పడిపోయిన నీ కుటుంబాన్ని తిరిగి కట్టుకోవటానికి మించిన గొప్ప పని ఈ సృష్టిలో మరొకటి ఏదీ లేదు. ఏది గొప్ప పని? ఒకవేళ నీ ఆధ్యాత్మిక జీవితం పాపంలో పడిపోతే, అపవిత్రతలో పడిపోతే, విశ్వాసంలో పడిపోతే, నీతి విలువల్లో దేవుని కొరకు బ్రతికే విషయంలో పడిపోతే, పడిపోయిన నీ కుటుంబాన్ని, నా ఇంట్లో ఈ నీతి లేదయ్యా, ఈ పవిత్రత లేదు, ప్రార్థనా జీవితంలో నా కుటుంబం పడిపోయింది, భక్తి జీవితంలో నా కుటుంబం పడిపోయిందని పడిపోయిన నీ కుటుంబాన్ని తిరిగి కట్టుకోవటం నువ్వు ప్రారంభిస్తే, కట్టుకోవటం నీ పని, నీ పక్షాన యుద్ధం చేయటం దేవుని పని. అంటే దేవుడు ఎవరి పక్షాన యుద్ధం చేస్తాడు? కట్టుకోవటం ఎవరైతే ప్రారంభిస్తారో. ఎలా కట్టుకోవాలి? దుర్నీతితో కాదు. ఎలా కట్టుకోవాలి? పాపంతో కాదు. ఎలా కట్టుకోవాలి? నామకార్థ జీవితంతో కాదు. ఎలా కట్టుకోవాలి? భక్తిహీనతతో కాదు. ఏ వ్యక్తి అయితే తన బ్రతుకులో తన కుటుంబాన్ని భక్తితో కట్టుకోవటం ప్రారంభిస్తాడో, కట్టబడే వారి పక్షాన దేవుడు యుద్ధం చేయటం ప్రారంభిస్తాడు. గమనించండి, ఈ సృష్టిలో ఎన్నో జాతుల ప్రజలు ఉన్నారు కదా. అమెరికా నుండి న్యూజిలాండ్ వరకు అనేక మతాలు, అనేక జాతులు, అనేక దేశాలు ఉన్నాయి. ఈ భూమి మీద బ్రతుకుతున్న దేశాలన్నిటిలో ఎక్కువ శాతం యుద్ధాలు అనుభవించిన జాతి ఏదో తెలుసా? యోధా జాతి. హైందవ జాతి మీద వచ్చిన యుద్ధాల కంటే, మహమ్మదీయ జాతి మీద వచ్చిన యుద్ధాల కంటే, చైనీయుల మీద వచ్చిన యుద్ధాల కంటే ప్రపంచంలో ఎక్కువ పోరాటాలు, ఎక్కువ యుద్ధాలు అనుభవించిన జాతి యోధా జాతి. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఎన్ని యుద్ధాలు వచ్చాయో ఆ యుద్ధాలన్నిటిలో ఎక్కువ విజయాలు పొందిన జాతి కూడా యోధా జాతి. విన్నారు ఈ మాట? ఎక్కువ పోరాటాలు అనుభవించిన జాతి యోధా జాతే. టిల్ డేట్ ఎప్పటికీ కూడా చుట్టూత శత్రు దేశాలు ఏ క్షణం ఏమవుతుందో మానవ దృష్టిలో సమాజం బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతూ ఉంటే, యూదులు మాత్రం నిర్భయంగా బ్రతుకుతారు. ఎందుకో తెలుసా? వారి దేవుడు వారి పక్షాన యుద్ధాలు చేస్తూ ఉన్నాడు. మరి ఇన్ని పోరాటాలు ఎదురైనా
ఎందుకు ఆ దేశం నిలవబడింది? యోధా జాతికి మూల పురుషుడు. ఒకసారి నా వైపు చూసి సమాధానం చెప్పండి. యోధా జాతి అంతటికి మూల పురుషుడు ఎవరు? ఇశ్రాయేలు జాతికి మూల పురుషుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువా. టకమని చెప్పండి ఏదో ఒకటి. యోధా జాతి అంతటికి మూల పురుషుడు ఎవరు? టకమని చెప్పాలి. చూస్తే ఇద్దరు పేర్లు చెప్పాలి. నంబర్ 1 అబ్రహాం. అబ్రహాం తర్వాత యాకోబును మూల పురుషుడిగా చెప్పొచ్చు. భక్తుడైన అబ్రహాం తన కుటుంబాన్ని ఎలా కట్టుకున్నాడు చూడండి ఆ మాటలు. ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం 18-19 వచనాలు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి కొంచెం పెద్దగా. అబ్రహాము వినపడలా, లైవ్ చూస్తున్న బిడ్డలు కూడా, నిశ్చయముగా బలము గల గొప్ప జనముగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ చేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనున్నట్లుగా అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. చప్పలు కొడితే సైకో స్తోత్రాలు చెప్దా. ఒకసారి బైబిల్ తెరుస్తారా? ఒకసారి బైబిల్ తెరుస్తారా? ఆ వచనం మీద చేయి పెట్టండి. నా వైపు చూడండి. ఆ వచనం మీద చేయి పెట్టండి. అబ్రహామును గూర్చి దేవుడు అంటాడు, టకమని చెప్పండి. అబ్రహాము నిశ్చయముగా, ఇంకోసారి అనండి, నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూలోకములో ఉన్న వంశములన్నీ ఆశీర్వదించబడునుగాక. ఈ వచనం మనందరి కుటుంబాల్లో దేవుడు స్థిరపరచునుగాక. అయ్యా, అబ్రహాము బలమగల గొప్ప జనమగును ఎందుకన్నావు? అతని మూలంగా భూమిలోనున్న వంశములన్నీ ఆశీర్వదించబడతాయి అని ఎందుకన్నావు అంటాడు. అబ్రహాము తన ఇంటిని ఎలా కట్టుకున్నాడో తెలుసా? తాను, తన పిల్లలు, తన ఇంటి వారు యెహోవా మార్గమును అనుసరించి నడుచుకున్నట్లుగా తాను, తన పిల్లలు, తన ఇంటి వారు నీతి న్యాయములు గైకొనున్నట్లుగా ఒక నీతియుక్తమైన కుటుంబంగా తన కుటుంబాన్ని కట్టుకుంటున్నాడు. యెహోవా మార్గాన్ని అనుసరించే కుటుంబంగా తన కుటుంబాన్ని కట్టుకుంటున్నాడు. అంటే ఒక భక్తి కలిగిన కుటుంబంగా తన కుటుంబాన్ని కట్టుకుంటున్నాడు గనుక అబ్రహాము పక్షాన, అబ్రహాము సంతాన పక్షాన నేను నిలవబడి వారి పక్షాన్ని నేను యుద్ధాలు చేస్తాను. అయ్యా, అమ్మా, దేవుడు నీకు ఇచ్చిన ఇంటిని ఒక నీతి కలిగిన ఇంటిగా కట్టుకో, న్యాయం కలిగిన ఇంటిగా కట్టుకో. ఒకసారి నీ ఇంటిని చూసి, నా పిల్లలు పవిత్రంగా బ్రతుకుతున్నారా లేదా? నా ఇంట్లో ప్రార్థన జరుగుతుందా లేదా? భక్తి కలిగిన క్రైస్తవ కుటుంబానికి తగినట్లుగా నా కుటుంబం ఉందా లేదా? నేను నిఖార్సైన భక్తి జీవితం చేస్తున్నానా, నామకార్థ క్రైస్తవ జీవితం చేస్తున్నానా? నా ఇల్లు దేవుని ప్రమాణంలో, నా వైపు చూడాలి, నా ఇల్లు దేవుని ప్రమాణంలో ఒక ఖచ్చితమైన భక్తి కలిగిన కుటుంబంగా ఉందా, దారి తప్పిన కుటుంబంగా ఉందా? ఆలోచించినప్పుడు నీ ఇంట్లో పవిత్రత లేకపోతే పిల్లలను కూర్చోబెట్టి, రే నాన్న, మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడురా, ఆయన పాపిని క్షమిస్తాడేమో కానీ పాపాన్ని సహించలేడురా, వద్దు, ఈ పాప జీవితం మనకొద్దు అని ఆ లోపాన్ని దిద్దుబాటు చేసుకుని, ఒకవేళ మీ ఇల్లు భక్తి కలిగిందే కానీ ఇంట్లో కుటుంబ ప్రార్థన లేదు, మన ఇంట్లో ప్రార్థనా జీవితం కొదువైపోతే కూర్చోబెట్టి, నాన్న, మన ఇంటిని ఒక ప్రార్థన కలిగిన కుటుంబంగా, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసే కుటుంబంగా, ఒక ఆధ్యాత్మిక కుటుంబంగా కట్టుకోవటం ప్రారంభించు. బలము కలిగిన గొప్ప జనముగా నీ సంతతిని దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు. నీ కుటుంబంలో భవిష్యత్తులో ఎన్ని యుద్ధాలు ఎదురైనా, ఎన్ని పోరాటాలు నీ పిల్లలకు ఎదురైనా, యూదుల పక్షాన దేవుడు పోరాడుతున్నట్లుగానే మన దేవుడు పెద్దగా మన దేవుడు మన పిల్లల పక్షమున,
ఆయన యుద్ధాలు చేయునుగాక. మన ఇంటికి మన పిల్లలకు ఏవి నేర్పాలి? మన ఇంటిని ఎలా కట్టుకోవాలి? నీతి తప్పిన కుటుంబాలుగా కాదు, న్యాయం తప్పిన కుటుంబాలుగా కాదు, నీతి న్యాయాలు కలిగిన కుటుంబాలుగా. రోజు 4వ తరగతి చదివే పాప, చిన్న అమ్మాయి, స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది. తనతో పాటు తన స్నేహితులంతా, అంటే చిన్నపిల్లలంతా ఆ స్కూల్ నుంచి వచ్చి ఈ పాప వాళ్ళ ఇంట్లో ఉండి ఆ రోజంతా క్లాస్ రూమ్లో ఏం జరిగిందో వాటిని గూర్చి వ్యంగ్యంగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారట. ఈలోపు ఒక పాప ఆ రోజు క్లాసులో మ్యాథ్స్ టీచర్, ఇంగ్లీష్ టీచర్, తను ఎట్లా నడిచింది, తన హావభావాలు ఎలా ఉన్నాయి, తను ఎలా కులికింది, తన మాట తీరు ఎలా ఉంది అని ఆ క్లాస్ టీచర్ను గురించి వ్యంగ్యంగా మాట్లాడుతుందట. ఆ మాటలు విని ఈ ఇంటి అమ్మాయి కూడా ఎకఎకలు పక్కపక్కలు నవ్వుతూ ఉంటే తల్లి స్పీడ్గా ఇంట్లోకి వచ్చి లైట్ ఆఫ్ చేసి అందట, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని స్విచ్ ఆఫ్ చేసేసి మందలించిందట. ఆ చిన్న కూతురు వచ్చి, మమ్మీ నా స్నేహితుల ముందు నన్ను 4వ తరగతి పాప, నా స్నేహితుల ముందు నన్ను అవమానపరిచావు కదా, అట్లా లైట్ ఆపేసి గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని ఎందుకు అన్నావు? అప్పుడు ఆ తల్లి చెప్పిందట, అమ్మా నీకు టీచర్ అంటే నా తల్లి వయసు కదా, నీ తల్లి వయసు కదా, నా వయసు ఎంత ఉంటుందో టీచర్ వయసు అంత ఉంటుంది కదా, పెద్దోళ్ళను కూర్చి వెకిలిగా మాట్లాడొచ్చా? వాక్యం ఏమని రాస్తుంది? తల వెంట్రుకలు నరిసిన వాని ఎదుట లేచి వాని ముఖమును ఘనపరుచుటే యెహోవాకు భయపడుట అని బైబిల్లో రాస్తుంది కదా. పెద్దలను సన్మానించమని లేఖనాల్లో రాస్తుంది కదా. అలాంటి వెకిలి మాటలు మాట్లాడకూడదురా, పెద్దోళ్ళను గూర్చి వ్యంగ్యంగా మాట్లాడకూడదురా, ఆ పెద్ద తలకాయని మనం గౌరవించాలరా అని ఆ తల్లి ఆ చిన్న బిడ్డకు నీతి మాటలు చెప్పిందట. కొంతమంది తల్లులైతే, ఆహా ఇంగ్లీష్ టీచర్ అట్లా నడిచిందా, మ్యాథ్స్ టీచర్ అట్లా మాట్లాడిందా అని పిల్లల అపహాస్యంలో ఏకీభవిస్తారు. కానీ తల్లి ఏం చేసిందో తెలుసా? తన పిల్లలకు నీతి న్యాయాలు నేర్పుతూ తన పిల్లలను పెంచింది. ఆ చిన్నమ్మాయే పెరిగి పెద్దదై ప్రపంచ దేశాలకు మదర్ తెరీసాగా అవతరించింది. ఆ తల్లిని అడిగారు, అమ్మా ఇంత ఓర్పు, ఇంత సహనం, ఇంత ప్రేమ, ఇంత మంచితనం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఏ ఇన్స్టిట్యూషన్ నీకు నేర్పింది? ఏ స్కూల్ నేర్పింది? ఏ కాలేజీ నేర్పింది? నీకు ఈ నీతి విలువలు నేర్పిన ఇన్స్టిట్యూషన్ ఏది? ఆ తల్లి కన్నీళ్ళు విడుస్తా ఓ మాట అందట, నా తల్లి ఒడే నాకు ఈ సంస్కారాన్ని నేర్పింది. బడిలో ఈ సంస్కారం నేను నేర్చుకోలే, బడి నేర్పింది చదువు, సంస్కారం నేర్పింది నా తల్లి ఒడి. ఆ తల్లి ఎంత సంస్కారవంతురాలో తెలుసా? కలకత్తాలో ఎన్నో అనాథాశ్రమాలు నడిపిస్తూ విరాళాలు సేకరించేది. అయ్యా ఇట్లా పలానా అనాథాశ్రమం నడిపిస్తున్నాం, దేవుడు మిమ్మల్ని ఏమైనా ప్రేరేపిస్తే సహాయం చేయండి అని ఆయా ప్రాంతాలకు వెళ్ళి అడుగుతూ ఉండేది. ఓ రోజు ఒక స్థలానికి వెళ్ళింది. అతడు మతోన్మాది. వెళ్ళి, బాబు అనాథాశ్రమం, కుష్ఠవ్యాధిగ్రస్తుల ఆశ్రమం, వెధవరాండ్ర ఆశ్రమం నేను నడిపిస్తున్నా, ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఏమైనా ప్రేరేపిస్తే కొంచెం చెయ్యూతనివ్వండి అయ్యా అని. నా వైపు చూడాలి. చెయ్యట్లా అందట. చెయ్యట్లా అనేసరికి వాడు ఏం చేశాడో తెలుసా? ఆ చెయ్యి మీద ఫూ అని ఊసాడట. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? ఈ చెయ్యి వెనక లాక్కొని ఈ ఉమ్మి నాకు, మరి పిల్లలకి ఏమిస్తావో ఇయ్యని 2వ చెయ్యి చాపిందట. విన్నారా? థూ అని ఊసావు, రైట్. ఈ అవమానం నాకు, ఈ నింద నాకు, ఈ తిరస్కారం నాకు, ఈ ఎగతాళి నాకు, ఈ ఉమ్మి నాకు. అనాథ బిడ్డలకి ఏమిస్తావో, విధవరాలకి ఏమిస్తావో, కుష్ఠవ్యాధిగ్రస్తులకు ఏవైనా సహాయం చేయగలిగితే ఇదిగో సహాయం చేయని 2వ చెయ్యి చాపిందట. ఆ కరుడు గట్టినోడు ఆ తల్లి ఓర్పు చూసి అక్కడికక్కడే యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించాడట. ఆమేన్. ఆ తల్లిని అడిగారు, అమ్మా ఇంత ఓర్పు ఏ స్కూల్ నీకు నేర్పింది? బడి చదువు నేర్పితే నా తల్లి ఒడి ఈ సంస్కారం నేర్పింది.
అమ్మా కూర్చొని, నేను మరలా చెప్తున్నాను, నీ కుటుంబాన్ని ఒక పవిత్రమైన కుటుంబంగా కట్టుకోవటం ప్రారంభించు. ఓ భక్తి కలిగిన కుటుంబంగా కట్టుకోవటం ప్రారంభించు. దేవుని త్రాసులో నికార్సైన క్రైస్తవ కుటుంబంగా కట్టుకోవటం ప్రారంభించు. ఏ లోపం నీ ఇంటిలో ఉందో, ఏ లోపం నీలో ఉందో, ఏ లోపం సంఘంలో ఉందో, ఏ లోపం నీ పిల్లల్లో ఉందో, ఏ లోపం నీ వ్యక్తిగత జీవితంలో ఉందో, ఆ లోపాన్ని సరిచేసుకుంటూ కట్టుకోవటం ప్రారంభించు. అగైన్ మన దేవుడు మన పక్షమున యుద్ధము చేస్తాడు. హల్లెలూయా. సరే, యోధా జాతికి మూల పురుషుడు అబ్రహాం అయితే, అబ్రహాము తర్వాత ఎవరని చెప్పాను? యాకోబు జీవితంలో ఆదికాండం 34వ అధ్యాయానికి వచ్చేసరికి భయంకరమైన కలవరాలు. ఏంటో ఆ కలవరం తెలుసా? కుమార్తె చెరపబడింది. షెకెము రాజు వల్ల దేన అపవిత్రురాలైపోయి చెరపబడిందన్న సంగతి లేవి షిమియోనులు తెలుసుకొని షెకెము పట్టణానికి వెళ్ళి మగవారిని అందరినీ చంపి నరహంతకులుగా మారిపోయారు. కుమార్తె చెరపబడింది, కొడుకులు నరహంతకులయ్యారు. నేనంట, ఒక తండ్రికి తల్లికి ఇంతకు మించిన గాయం ఇంకోటి ఏదైనా ఉందా? యవన కుమార్తె చెరపబడింది, కన్యత్వాన్ని కోల్పోయింది, కడుపును పుట్టిన కొడుకులు నరహంతకులైపోయారు. యాకోబు బట్టలు చింపుకొని షెకెము ప్రాంతంలో పిచ్చోడు ఏడ్చినట్టు ఏడుస్తున్నాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై, యాకోబా, నీ పిల్లలు దారి తప్పి బ్రతకటాన్ని బట్టి నీ గుండెలు బ్రద్దలైపోయాయా? మనం ఆరాధించే దేవుడు ఎప్పుడు ఆప్షన్ ఏ ఫెయిల్ అయితే ఆప్షన్ బి ఎప్పుడు సిద్ధంగా ఉంచుతాడు. నీ ఫెయిల్యూర్ ఎప్పుడు ఫెయిల్యూర్ కాదు. దేవుడు ఎప్పుడు ప్రతి మనిషికి సెకండ్ ఇన్నింగ్స్ ఆడటానికి అవకాశం ఇస్తాడు. హల్లెలూయా. ఫస్ట్ ఇన్నింగ్స్లో తక్కువ స్కోర్ కొట్టావు, ఎదురోడు ఎక్కువ స్కోర్ కొట్టాడు, ఇక నేను ఓడిపోయాను అని అనుకోవటానికి వీల్లేదు. దేవుడు ఎప్పుడు ఆయన పిల్లలకు సెకండ్ ఇన్నింగ్స్ అవకాశం ఇస్తాడు. సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం బాగా ఆడాల. ఒకరు కూడా ఆమె చెప్పండి, నా మాట అర్థం కాలేదా?